అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తూ ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడుతూ ఉన్నాము, అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట ఇది. అదే చెబుతా ఉన్నానండి. నేను అవన్నీ ఎక్కడికి పోవండి, ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి. అయినా కూడా నేను సుమారు 8 నుంచి 7-8 కోట్లు, ఇంకా లెక్క కూడా చూసి 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. కాబట్టి వాళ్ళకి తెలుసు, కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను, ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను. కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి. లేదంటే కొంతమంది గతంలో పనిచేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. సార్, ఇప్పటికి కూడా వైసీపీ 75 గెలుస్తుందని అంటుంది. మీ లెక్క ప్రకారం ఎలా ఉంటుంది భవిష్యత్తు? ఏమంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి. చెబుతాము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా, ఒక నాయకుడిగా? చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను. కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను.